హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ ట్రైన్లో ఎక్కడికి వెళ్తున్నాము ఆలోచిస్తున్నారా? ఈరోజు డే ట్రిప్కి అయితే వెళ్తున్నాము. అదే 7 Sisters అండ్ బ్రైటన్ అనమాట. అది హ్యారీ పాటర్ స్టోర్. నేను వచ్చింది అయితే కింగ్స్ క్రాస్ స్టేషన్. హ్యారీ పాటర్ స్టేషన్ అయితే అదేమన్నమాట. ఎవరైనా హ్యారీ పాటర్ మూవీ ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాడు నా దోస్త్. ఇంక అందులో మా బస్సు అయితే వచ్చేసింది. ఈ బస్సు ఎక్కేసి ఇంక మా లోపలికి వెళ్ళి వీళ్ళందరినీ ట్రిప్కి అయితే తీసుకెళ్తున్నాము. వీళ్ళలో కూడా నేను ఒక పార్ట్ అనమాట. సో లోపలికి వెళ్ళగానే ఇంకా కచేరీ స్టార్ట్ చేశారు. డోలు బాజారే అంటూ ఇంకా అంతలోకి అయితే 7 Sisters అయితే వచ్చేసింది. ఇక్కడ 7 Sisters అంటే 7 రక్కాచిల్లు అనుకోమాకండి. అదొక బీచ్ నేమ్ అనమాట. అదే కనబడే బీచ్. ఇక్కడ ఇసుక తక్కువ, రాళ్ళు ఎక్కువ, కానీ పరిగెడుతూనే ఉంటాం. అట్లా కింద పొంగల్ పైకి వచ్చేస్తాం. వెనకాల నాకు ఇద్దరు కోతులు వస్తారు చూడండి. కాసేపు అయితే ఒక అమ్మాయి ఏమో ఆంధ్ర, ఇంకొక అమ్మాయి ఏమో నార్త్ సైడ్ అనమాట. వెయిట్ చేయండి, వెనక్కి వస్తారు. అది వచ్చింది 1 నెంబర్ కోతి, 2 నెంబర్ కోతి స్టార్ట్ అయింది. ఇదిగోండి 2వ కోతి కూడా స్టార్ట్ అయింది. అందులో నాకు పరిచయం అయ్యారు. ఇంక అందులో మా వాడితో డ్రోన్ తీసుకొస్తే మా వాడి చేత డ్రోన్ షాట్ అయితే తీపించుకున్నా. డ్రోన్ షాట్ అయితే బాగా వచ్చింది, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. కానీ మా వాడు ఇంకా ట్రైనింగ్లో ఉన్నాడు కాబట్టి వాడిని ఏమనట్లేదు, బతికిపోయాడు. సర్లేరా, నీకు తీయడమే ఎక్కువ అనుకుంటారా? మనం ఏం చేయలేమైతే దానికి. తీయడానికి అయితే తీసాడు. ఇక్కడి నుంచి ఆ చివరి దాకా అయితే ఉండిద్ది. ఆ చివరి దాకా వెళ్దామంటాం కానీ వద్దు, టైం లేదు, వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఇంకైతే వెళ్ళిపోతున్నాము. ఇంక రిటర్న్ అయితే అయిపోవడానికి స్టార్ట్ అవుతున్నాం. మీరు కూడా ఎవరైనా యూకేలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఎవరైనా 7 Sistersకి వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే మీ ఎక్స్పీరియన్స్ కూడా ఎట్లా ఉందో చెప్పండి. ఈసారి ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళామని అయితే చెప్పండి, అందరం కలిసి వెళ్దాం. కానీ ఎవరు పిల్లలు అనుకో ఆ తర్వాత సంగతి. ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది ఇక్కడ. ఎందుకంటే నా బిజీ కూడా నేనే ఉంటాను కాబట్టి. ఇంతకీ ఈ సొల్లంతా ఎందుకు చెప్తున్నానంటారా? ఏదో ఒకటి చెప్పాలి కదా, సో అందుకని చెప్తున్నా. ఫస్ట్ 7 Sisters అనగానే నేను కూడా అందరిలాగే 7 రక్కాచెల్లెలు ఉంటారేమో అనుకున్నా. తీరా చూస్తే ఇక్కడ అన్నీ కొండలే ఉన్నాయి. అవి ఎక్కలేక కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి పైకి మాత్రం. ఇంకా అంతలోకి సెకండ్ స్పాట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ బస్సు అయితే వచ్చేసింది. మళ్ళీ ఏముంది, లోపలికి వెళ్తాం, కచేరీ స్టార్ట్. ఇంకా అంతలోకి సెకండ్ స్పాట్ అయితే వచ్చేసింది. ఇది ఎవరైనా సరే GTA కనుక ఆడుంటే ఎవరైనా GTA 5 వాళ్ళకి ఫస్ట్ ఎపిసోడ్లోనే కనబడేది దిగ్గా ఈ ప్లేస్. ఆ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను. చూద్దాం ఎట్లా ఉందో. ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదు, ఒక మాదిరిగా అయితే ఉంది, కానీ ఎక్స్పెక్ట్ చేసింది అంత లేదు. ఇంక బయట కన్నా గేమ్లోనూ బాగుంది. ఇది కూడా బీచ్ అన్నమాట. ఇంక అంతలో ఆకలేస్తుందని చెప్పి ఇంక మా ఓన్ రమ్మని ఇంక ఫుడ్ తినడానికి అయితే కింద కూర్చుంటున్నామండి. ఇదైతే లోపల ఫ్లాటింగ్ చేసేసి ఇవన్నీ గేమ్స్ అన్నీ లోపల ఉన్నాయి. చూడడానికి అయితే చూడడం వచ్చింది. డబ్బులు ఏది పట్టుకున్నా సరే వేలు ఆ వేలే తీసుకొని పోతాం. లాస్ట్కి ఎంత అవుతుంది దాకా రిటర్న్ అయిపోయేటప్పుడు లాస్ట్ నైట్ డీజే సిస్టమ్ అయితే స్టార్ట్ చేశారు. వాడి వాళ్ళు అయితే వాడు కొట్టుకుంటూ ఉన్నారు. అందులో అయితే నా ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అదిరిపోయింది. మా వాళ్ళతో ఫస్ట్ టైం అయినా సరే బాగా ఎంజాయ్ చేసాము. వీళ్ళల్లో అందరూ స్ట్రేంజర్స్ అనమాట, ఎవరికెవరో తెలియదు. ఇక్కడికి వచ్చాక అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. అట్లాగే మనతో కొంతమంది పరిచయం అనమాట. సరే ఉంటాం ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్గా సబ్స్క్రైబ్ చేయకపోతే